దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 13వ తేదీ జూలై మాసము. దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఈ రోజున దేవుడు నీతో చెప్తుంది, నా సన్నిధిని నీవు కన్నీరు విడిచితివి కనుక నేను నీ మనవి ఆలకించుతున్నాను. చాలా సింపుల్గా ఉన్నాయి కదా రెండే వచనాలు. బికాస్ యు వెప్ట్ ఇన్ మై ప్రెజెన్స్ ఐ హావ్ హర్డ్ యు. అంటే చాలాసార్లు అనిపిస్తుంది, కన్నీరు విడిచితేనే దేవుడు ఆలకిస్తాడా? ఆ రోజుల్లో అందరూ అలాగే చెప్పేవాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కన్నీటి ప్రార్థన బ్రదర్. మనకేం కన్నీరు వచ్చేది కాదు ఆ వయస్సుని బట్టి. అప్పుడు అనుకునేవాడిని, కన్నీరు రావాలంటే ఏం చేయాలి? ఒక ఆయన కారం కళ్ళల్లో పెట్టేసుకుని ప్రార్థన చేశాడు అంటాడు, ఇంకోడేమో ఉల్లిపాయలు పట్టుకుని ప్రార్థన చేశాడు అంటాడు. ఇదేంటి ప్రభువా అనుకున్నా. కనుక కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, కన్నీరు అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. కన్నీరు రావాలంటే, మీరు వాక్యమే అంటున్నారే జాగ్రత్త, కన్నీరు వచ్చే క్లిప్పింగ్లు పెట్టుకుని గుండె పగిలి కన్నీళ్ళు ఎప్పుడైతే బాగుంటుందా అని చూసేవాళ్ళు నేను. ఆ విధంగా కూడా ఐ డిడ్ మై బెస్ట్ అన్నమాట. సో కన్నీరు అనేది యాక్చువల్గా ఏం చెప్పొచ్చు అంటే, అది నీ భావములతో కూడింది, నీ ఫీలింగ్స్తో కూడింది. కనుక కన్నీళ్ళు అనేవి ఎప్పుడు పడితే అవి వచ్చేవి కాదు, ప్లస్ ఎంత కావాలంటే అంత వచ్చేవి కాదు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎన్ని కన్నీళ్ళు వచ్చేస్తాయో అని చెప్పేసి. నేను చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాను, మీరు ట్రై చేయండి. ఎలాగంటే ఒక గ్లాస్ పట్టుకుని నిండుతుందేమో చూడండి, క్షణంలో ఆగిపోద్ది కన్నీరు. ఎందుకనంటే కన్నీరు అనేది అది నీ హృదయములోంచి వచ్చే వేదనతో కూడి కనెక్షన్ అవుతుంది. అందుకనే ఒక కవి అంటాడు, గుండెలు మంటలు ఆర్పే చన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్నా ఉండవు చానాలు అని. కాబట్టి అవి దెన్ అండ్ దేర్ ఆ మూమెంట్లో ఉంటాయి. కాబట్టి చాలాసార్లు కన్నీటికి మన వాళ్ళు ఏడుపుకి ముడికడతారు. ఏడుపు కన్నీళ్ళు ఒకటి కాదు. ఏడుపు అనేది పుట్టగానే వచ్చేది, పోతుంటే పక్కోడు ఏడ్చేది అనమాట. అంటే మనం పుట్టామంటే బేరం అంటాం, పక్కోడు బేరం అన్నాడంటే మనము పోయినట్టు లెక్క అనమాట. అంతే, క్యారు బేరు. కాబట్టి ఈ రోజున యోహాను సువార్త 11:35 కూడా ఏం చెప్తుంది? యేసు కన్నీరు విడిచాడు. రైట్? కనుక ఈరోజు టైటిల్ ఏంటి? కన్నీళ్ళు. అవి చాలా విలువైనవంట. అందుకనే కీర్తనకారుడు అంటాడు 56:8, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి ఉంచావు, నా సంచారములు నీ కవిలిలో అంటాడు. అంటే ఇన్ యువర్ స్క్రాల్, ఇన్ యువర్ బుక్, నీ గ్రంథములో నా మూమెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యు హ్యావ్ రిటన్. కనుక ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో ఈరోజు మన టైటిల్ ఏంటి? కన్నీళ్ళు కదా. కన్నీళ్ళు కాదండి, అదే కదా సమస్య. కన్నీళ్ళదేముంది? కన్నీళ్ళు ఒక్కటే దేవుడు చెప్తే ఐ విల్ నెవర్ ప్రీచ్. ఆ కన్నీరు రావడానికి దేర్ ఆర్ స్టెప్స్. అంటే 1, 2, 3, 4 స్టెప్స్ ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము, వాగ్దానం. రైట్? ఈ వాగ్దానం ఎక్కడుంది? దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. ఏమని ఉంది? నీ మనస్సు మెత్తనిదై, ద వెరీ ఫస్ట్ స్టేజ్, నీ మనస్సు మెత్తనిదై అంటే రాతి బండ వంటి రాతి హృదయాన్ని మాంసపు హృదయముగా, మెత్తని హృదయముగా. సెకండ్ పాయింట్, ఈ స్థలము మీద దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు. సెకండ్ ఏంటి అంటే, ఈ స్టేజెస్ అన్నీ ఏంటి? వినినప్పుడు.
మనము ఏదైనా మాట విన్నామనుకోండి, ద రియాక్షన్ ఇదన్నమాట. నీ హృదయంలో పైకి వచ్చేది కన్నీరు, కానీ హృదయములో కలిగే ఆ వేదనని దేవుడు చూస్తాడు. ఇది నేను ధైర్యంగా చెప్పగలనే. లక్షల మందికి చెప్పే వాక్యమే ఈరోజు కన్నీటితో నేను ఈ స్క్రీన్ ముందు నిలబడి కన్నీటితో ప్రార్థన చేస్తూ నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే అందరూ వాక్యం చెప్తున్నారు కావచ్చు, ఇది నా సాక్ష్యం. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు నేను మీతో పంచుకుంటూ ఏ విధముగా దేవుని వాక్యాన్ని, నా జీవితము ఏ విధముగా వాగ్దానం మీద కట్టబడింది, ఎన్ని మలుపులు తిప్పాడు అన్నది నేను ధైర్యంగా చెప్పగలను. అంటే ఇక్కడ మూడవది ఏమంటున్నాడు, నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని, 4 నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి ఆలకించు. ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. మనము ముందు వెనక తెలియకుండా కన్నీరు విడవాలండి. ఎందుకు ఎడుతున్నావు? అసలు ఎందుకు ఎడుతున్నావు? వాట్ ఈజ్ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్? అంటే నీ హృదయములో ఏ మార్పు కలిగింది అది నేను చూడాలిగా. ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్ముడు చాలా పర్టికులర్. ఆయన ఏమంటున్నాడు, నీ మనస్సు మెత్తనిదే. రైట్, మనం వెళ్దాం. ఒకసారి ఎవరికి ఈ మాటలు చెప్పబడుతుంది అన్నది మనము చూద్దాం. ఎవరికి చెప్పబడుతుంది అని అంటే, ఇక్కడ మనము ఎక్కడి నుంచి చూడాలి? ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయంలో యోషియా గురించి రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో జోషియా. ఈయన పుట్టక ముందే ఈయన కోసం ప్రవచనం చెప్పబడి ఉంటుంది, పేరు కూడా పెట్టబడి ఉంటుంది. చాలా మందికి పుట్టక ముందే వారికి ప్రవచనం చెప్పబడుతుంది, వారు ఏం చేస్తారో వారి పేరు కూడా చెప్పబడుతుంది. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకు ఇశ్రాయేలు యూదా వారిలో శేషించును. అక్కడ వారికి అవి ఖజానా వెతుకుతుంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథము దొరుకుతుంది. అప్పుడు ఏమి జరిగింది అని అంటే మనము ఎక్కడి నుంచి చూడగలుగుతున్నాము అని అంటే, ప్రభునందు ప్రియులారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము మనము 14వ వచనం నుంచి చదివితే, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యము బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడింది. ఇదండి ఇక్కడ జరిగింది. అప్పుడు హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాడు, షాఫానుకు ఇచ్చాడు. షాఫాను ఆ గ్రంథము రాజు నద్దకు తీసుకుని పోయి రాజుతో ఏమన్నాడు, యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యము వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికి అప్పగించి ఉన్నారు. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాను. ఇదండి. అప్పుడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కియాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, శాస్త్రియగు షాఫానుకు ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకు ఇశ్రాయేలు యూదా వారిలో శేషించిన వారి కొరకు యెహోవా యొద్ద విచారించు. చూసారా, అంటే గ్రంథం దొరికింది చదివింది అని కాలా, యెహోవా యొద్ద విచారించుడి అని చెబుతూ ఏమి చెప్తున్నాడు, యెహోవా కోపం మన మీదకి వచ్చెను కనుక వీరందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు, హుల్దా అను ప్రవక్త్రి, ప్రాఫెటెస్, ప్రవక్త్రి, రైట్, ప్రవక్త కాదు ప్రవక్త్రి.
షల్లూము యొక్క భార్య. అప్పుడు ఆమె వారితో, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి, నేను ఈ స్థలము మీదికి, దాని కాపురస్తుల మీదికి, యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక. ఇది ఎంత వాక్యం ఉందండి. దేవుడు నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? చాలా మంది ఏడ్చేసి సాధించేస్తారండి. ఎడమక స్పీక్, సిట్ డౌన్ అండ్ టాక్. ఇక్కడ ఒక వాక్యము తెలవబడింది. అది నిజమా కాదా అని ఎక్కడికి పంపబడ్డారు? ఒక ప్రవక్త్రిని వెతుక్కుంటూ ఈ అధికారులు, ద ప్రిన్స్ అంటే ఏమని చెప్పొచ్చు, ద హయ్యర్ అథారిటీస్ వెంట్ అండ్ బౌ డౌన్ అంటూ ద ప్రాఫెటెస్ ఆఫ్ గాడ్. దైవ జనురాలి యొద్దకు వచ్చి వారు ఏం చేస్తున్నారు? మాకు ఈ విధముగా జరిగింది, ఇది నిజమా? అప్పుడు దేవుని ఆత్మ ఆమె మీదకి వచ్చి ప్రవచనం చెప్పిందండి. ఈ ప్రవచనాల గురించి ఎన్ని వ్యర్థమైన బోధలు ఉన్నాయి అని అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నువ్వు ఉపవాసాలు ఉండాలి, కన్నీటి ప్రార్థనలు ఉండాలి, రాత్రంతా సహవాసాలు ఉండాలి, బాగా చిదిగిపోవాలి. అప్పుడు దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు. అంతేగాని ఇవన్నీ లేకుండా వాక్యం ఇలా చెప్తుందండి కాదు. నీ సాక్ష్యం ఏం చెబుతుంది? దేవునితో నీ సహవాసం ఉందా? దేవునితో నీ కన్నీరుందా? నీ కన్నీరు పట్టుకుని బుడ్డిలో దాచిపెట్టావా? దేవుని ముందు నీ కన్నీరు సెలయేర్లై పరులుతున్నాయా? ఏ రోజునైతే మన జీవితంలో దేవుడికి సన్నిధిని, కన్నీళ్లు నీవు ఎవరి ముందు పడితే వారి ముందు వ్యర్థంగా పోనివ్వమాక. దేవుని సన్నిధిని కన్నీరు కార్చుట ఉత్తమము. కనుక ఇక్కడ ఏమి చెప్తున్నారు? ఎప్పుడైతే నాకు కోపం వచ్చిందో అని చెప్పి యోధారాజుకు మీరు ఈ మాట తెలియచెప్పురి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇంత జరిగిందండి. ఇప్పుడు మనము ఇంగ్లీష్లో నేర్చుకునే ముందు ఇప్పుడు ఏమంటున్నాడు? నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు కనుక నీవు ఈ అపాయము నీ సమయంలో రానివ్వను. ఇదండి జవాబు వచ్చింది. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, 2 Chronicles chapter 34 verses 27. Because your heart was tender and you humbled yourself before God when you heard his words against this people and inherit. అంటే నీవు ఈ వచనములు వాక్యములు వినినప్పుడు ద ఇన్సైడ్ ఫీలింగ్ దేవుడు చెప్తున్నాడు, రైట్? You have humbled yourself before me and have torn your clothes and wept before me. నీవు నా సన్నిధిని తగ్గించుకుని నీ యొక్క వస్త్రములు చింపివేసుకుని నా సన్నిధిని కన్నీరు కార్చితివి. I also have heard you, declares the Lord. ఇది వాక్యం. అంటే ఎప్పుడైతే నీవు చేసే క్రియ ముఖ్యం కాదు. ఎగ్జాంపుల్కి లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఇంకా 2 దినములు తను ఉన్న చోట ఉన్నాడు. మొత్తానికి 4 దినములు అయిపోయింది. వెనక్కి వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడని మార్తకు తెలిసింది. యేసు సన్నిధిని మార్త వెళ్ళింది, కన్నీరు విడిచింది. సేమ్ టు సేమ్ డైలాగులు చెప్పింది. బోధకుడా, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు. బట్ దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదు, రైట్? అయితే మరియ వచ్చింది. ఆయన్ని కాళ్ళు లొంగ చుట్టేసుకుని గుండె పగిలేటట్లు ఏడుస్తుంటే యేసు కన్నీరు విడిచింది. వాట్ ఈస్ ద చేంజ్, డిఫరెన్స్? మార్త ఏడుపు, మరియ ఏడుపు. ఈ ఇద్దరిలో మార్తది ఏడుపు, మరియది కన్నీరు. చూసారా? ద చేంజ్ ఈజ్ దేర్. అంటే ఎలాగా? మరి ఆ రోజుల్లో కన్నీరు వచ్చేది కాదు కదా. ఇర్మియా 9:1 దొరికింది.
ఏమని చెప్పావు? ప్రభువా, నా జనులలో హతులైన వారి నిమిత్తము నా కన్ను కన్నీటి ఊటగాను నా తల జలమయముగాను చేయము. ఏంటంట? కన్నీటి ఊట జలమయము. పిచ్చెక్కినట్లు ప్రార్థన చేశాను. నాకేం తెలుసు? ఇప్పుడు ఒక గది ఉందనుకోండి, బయట ఉన్నావు, డోర్ వేస్తుంది, నీకు నవ్వులు వినబడుతున్నాయి అనుకోండి, ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిది చకక్కమని తలుపు తీస్తాం. అదే ఒక అమ్మాయి అబ్బాయి ఏడుస్తూ వినబడింది అనుకోండి, నీ హృదయం మార్పు వస్తుంది. అంటే నవ్వు 4 విధాలా చేటు. ఒక మాట చెప్పనా? రైట్? నిన్ను నవ్వించిన వాడిని బహుశా 4 రోజులు గుర్తుపెట్టుకుంటావేమో, మర్చిపోతావేమో, కానీ ఏడిపించిన వాడిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటావు. అంటే నీకు సంతోషము కంటే, నీకు ఆనందము కంటే నీకు నీ దుఃఖమే ఎక్కువ, నీ ఏడుపే ఎక్కువ, నీ బాధ ఎక్కువ. కమాన్ యార్. అంటే నిన్ను ఏడిపించి నవ్వించేవాడు, సంతోషపడేవాడు దేవుడా? కాదే. అంటే నువ్వు ఏడుస్తూ చూడటమే ఆయనకి ఇష్టమా? ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తేనే వింటాడా? నెవర్ యార్. మరి ఏంటి ఇక్కడ చెప్పబడుతుంది? రైట్, ఒక్కటే ఒక్క ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యు హ్యావ్ హంబుల్డ్ ఇన్ మై ప్రెజెన్స్. నిన్ను నీవు నా సన్నిధిని తగ్గించుకున్నావు కనుక. అంటే తగ్గింపులో వచ్చే కన్నీరు వేరే, ఎదుటోడు బాగుపడితే చూసే వచ్చే కన్నీళ్లు వేరే, ఎదుటోడిని సాధించే దొంగ కన్నీరు. ఇప్పుడు మొసలి కన్నీరు అంటారు కదా, మీకు తెలుసు కదా, అది దొంగ కన్నీరు. కొంగ చెప్పమంటారు కదా, దొంగ చెప్పం. ఎందుకండి? కన్నీటిని కూడా అన్యాయం చేసేస్తారు. మరీ దారుణం కదా. అంటే ఎలా ఏడవాలో నీకు తెలియొద్దు, ఎప్పుడు ఏడవాలో నీకు తెలియొద్దు. ఇవి రెండూ లేకుండా వచ్చేదే నిజమైన కన్నీరు. అర్థమైందా? అంటే ఇట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. అది నీ హృదయములోంచి. ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. వాక్యం లోతుల్లోనికి వెళ్ళిపోయే ముందు అన్నింటికంటే బలమైన ప్రార్థన ఎక్కడ రాయబడింది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మ మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు. ఏంటంట? మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో. చూసారా? అంటే హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఎరుగును. అంటే he knows what kind of tears they are. ఒక్క బుట్టే నీళ్లు 99% మరి ఆ ఫీలింగ్స్తో. అంటే నువ్వు ఏ ఫీలింగ్తో? ఎదుటోని సాగుగొట్టేసే ఫీలింగ్తో ఏడుస్తున్నావా? దేవుని ముందు ఏ విధమైన మనసుతో కన్నీటి ప్రార్థన చేస్తున్నావు? కన్నీటి ప్రార్థన చేయడానికి ద వెరీ ఫస్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి స్త్రీలారా, నీ భర్త కోసం నువ్వు కన్నీటి ప్రార్థన చేయడం దేవుడు యాక్సెప్ట్ చేయడం. అదేంటండి అయ్య గారు? ఎస్. ఎందుకు అంటే ఎప్పుడైతే నీ భర్త అక్కడ నీకు విగ్రహంగా ఉంటాడో నీకు వచ్చే కన్నీళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోండి, అది నీ భర్తను బట్టి వస్తుంది. కానీ నీ భర్త నిన్ను సృష్టించిన వాడు దేవుడు. అప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, తేడా చెప్తున్నాను, ప్రభువా నువ్వే కదా నాకు భర్తవి, నీవే కదా నన్ను చేసింది. ఇప్పుడు నా చిన్నప్పుడు పుట్టింట్లో పెరిగాను, వయసు వచ్చింది, ఇదిగో ఇతనికి పెళ్లి చేశారు, ఇదిగో బిడ్డల్ని కన్నారు. రైట్? ఆలోచించండి. ఎందుకయ్యా ఇతన్ని బట్టి నా కన్నీరు వ్యర్థమైపోయే బదులు ఎందుకు ఇతని హృదయాన్ని నువ్వు కఠినపరుస్తున్నావు? నేను ఇతని కోసం కాక నాకులాగా నలిగిపోతున్న అనేక మంది కోసము నిన్ను అడిగితే బాగుంటుంది కదా. అంటే నా బాధ కంటే నా బాధలో ఉన్న అనేక మంది ఉన్నారే, వారి కోసం ఎలా ప్రార్థన చేయాలో చెప్పు ప్రభువా అన్నావు అనుకోండి, దేవుడు వింటాడు.
కానీ నువ్వేం చెప్తున్నావు? అడ్రసింగ్ హిమ్, డోంట్ అడ్రస్ హిమ్. పాయింటింగ్ హిమ్, డోంట్ పాయింట్ హిమ్. ఆబ్జెక్ట్ ఈజ్ హీ. అతన్ని ఆబ్జెక్ట్ చేయమాక, సబ్జెక్ట్ దేవునికి చెప్పు, ఆబ్జెక్ట్ నువ్వవు. నా వంటి స్థితిలో అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్తూ కూడా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. అసలు స్త్రీకి పెట్టిన శాపం ఏంటో తెలుసా? నీ వేదన నేను అధికము చేస్తున్నాను అంటే ఇట్స్ బిల్ట్ ఇన్. ఆ వేదన అనేది నీలో బిల్ట్ ఇన్ కనుక ఆ వేదనని నువ్వు వాడొద్దు, వాదనని వాడొద్దు. ఏమి వాడాలి దేవుని సన్నిధిలో అంటే ఇదిగో వాక్యం చెప్తున్నాను. ఏమని ఉంది? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే వాక్యము శరీరధారి ఆయను, ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను, అది యేసు ప్రభు. అంటే మనము శరీరముతో ఉన్నంత కాలమే కొన్ని పనులు చేయగలం, రైట్? మహారోదనముతో, కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యేసు ప్రభు వారు సైతము ఏం చేయవలసి వచ్చింది? మహారోదన, కన్నీళ్లు, యాచన, ప్రార్థనలు, విజ్ఞాపనలు. అంటే నిన్ను రక్షించే దేవుని నువ్వు ఎప్పుడైతే అడ్రస్ చేస్తావో దేవుని యొద్ద నుండి నీకు సహాయం పంపబడుతుంది. ఎప్పుడైతే యు ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ద పర్సన్, మీకు అర్థమవుతుంది నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది. మీకు వయసు వచ్చింది, అనుభవాలు వచ్చినాయి, పాఠాలు నేర్చుకున్నారు అంటే దేవుడు తగ్గించుకున్నవాడిని. మరి వాక్యాలు చూపించేయాలి కదా. ఇక్కడ ఎగ్జాంపుల్కి యోనా గ్రంథంలో అండి ఏం జరిగిందో తెలుసా? యోనాకి ఏమని చెప్పాడు దేవుడు? నీవు నీనివేకి పోయి ప్రకటించు, తర్షీషుకి పారిపోయాడు. ఆయన తీసుకొచ్చి నీనివేకి పంపించాడు, రైట్? కట్ షాట్ చేస్తే ఈ ప్రార్థన యోనా చేప కడుపులోంచి చేసేసాడు, రైట్? అంటే ఎందుకు? తన ప్రాణం కోసం చేశాడు తప్ప తను వెళ్తున్న ప్రజల కోసం చేయలేదు. బట్ గాడ్ యాక్సెప్టెడ్ దట్ ప్రేయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నీనివే. సో ఎప్పుడైతే నీనివేకి వెళ్ళి ప్రకటించాడో, ఇతని హృదయం ఆల్రెడీ మెత్తంది అయిపోయింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, చేప కడుపులోకి తీసుకెళ్లి ప్రార్థన చేపించుకున్నాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రకటించాడో అతని హృదయం పగిలిపోయింది, మెత్తంది అయిపోయింది. పాపం ఎంత ఘోరమైందో! గెత్సెమనే కన్నీటి కంటే ఇంకే ప్రార్థన లేదండి భూమి మీద. గెత్సెమనే ప్రార్థన మించిన ప్రార్థన లేదు. అయితే ఎప్పుడైతే ఇదిగో యోనా 3:6 ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. రాజు ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా కోపాగ్ని కోపం అనేది అగ్ని, కోపం అనేది రగిలిపోతూ ఉంటుంది కనుక మనుష్యులు ఏది అంటే 3 రోజులు దుర్మార్గములు విడిచి బలాత్కారం, ఇదండి బలాత్కారంతో ఏడ్చేటండి బాబా. కాబట్టి మానివేవలను మనుష్యులేమి పశువులేమి సమస్తము గోనిపట్ట మనపూర్వకంగా దేవుని వేడు. చూసారు, దేవుడు కరిగిపోయాడండి. దేవుని హృదయము మారిపోయిందండి. ఇంకోటి చెప్పనా? ఇదిగో ఒకసారి విలన్ వైపుకి వెళ్దాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఎలాగూ చెప్పుతున్నారు, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక నొల్లకి ఉంటావు. చూసా, అంటే ఫరో లొంగకుండా అంటే నువ్వు ఏడుతున్నావు. ఏం ఏడుపు?
నువ్వు అసలు నీలో మార్పు రాలేదండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ రోజుల్లో యూదులు ఏం చేసేవారు? సేమ్ టు సేమ్. ఒక మోషే చేశాడు, ఒక దావీదు చేశాడు, యోబు చేశాడు. అందరూ వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో 2 సమూయేలు 1:11. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలు యోనాతాను చనిపోయారని వారు ఏడ్చుచు కన్నీటితో ఆ బూడిదలో కూర్చున్నారండి. అది వాళ్ళ ఆనవాయితీ, రైట్? ఇంకా మనం చూస్తే రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంది? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. చూసారా, ఇక్కడ దీన మనస్సు. ఇది ఎవరిది అనుకుంటున్నారు? ఇందాక మొదటి దినవృత్తాంతంలో 34వ అధ్యాయం చదివాను కదా, అదే 2వ దినవృత్తాంతంలో. అదే ఇక్కడ రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 19లో రాయబడింది అనమాట. సేమ్ టు సేమ్. ఇశ్రాయేలు రాజుల గ్రంథానికి దినవృత్తాంతముల గ్రంథానికి తేడా ఏంటంటే, రాజుల గ్రంథంలో ఇటు ఇశ్రాయేలు రాజులు, ఇటు యోధా రాజులు. అయితే దినవృత్తాంతముల గ్రంథంలో ఓన్లీ యోధా రాజుల గురించే రాయబడి ఉంటుంది, రైట్? అయితే ఆ వాక్యాలే ఇక్కడ రాయబడినాయి అనమాట, రైట్? ఇంత స్పష్టంగా. అయితే హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల అధిపతులు రాజు తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తగ్గించుకునుట యెహోవా చూచెను కనుక షెమయాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? చూసారా, నేను వారిని నాశనము చేయక రక్షణ దయచేసేదను, రైట్? ఇంకా మనము ఇప్పుడు హిజ్కియా దగ్గరికి వెళ్ళిపోతే దినవృత్తాంతములు 2వ గ్రంథం 32:26, హిజ్కియా హృదయ గర్వము విడిచి, ఇదండి వాక్యం, తాను యెరూషలేము హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. చూసారా, ఇది వాక్యం. ఇంకా హిజ్కియా మనకు తెలుసు, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు హిజ్కియా? నీ సన్నిధిని యథార్థ హృదయుడనై ఏ విధముగా చేశానో అని కన్నీరు విడిచాడు. చచ్చిపోతావన్న వానికి ఇక్కడ చెప్పబడుతుంది, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. చూసారా, అంటే ద చేంజ్ ఇన్ హిజ్ హార్ట్. ఇక చివరి వచనం చెప్పనా? ఒక్కటేనండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు ఏలియాతో చెబుతున్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, అతడు నాకు భయపడిన కారణము చేత దేవుడు మారిపోయాడు. అంటే నీ ప్రార్థన మనుషుల్ని సాధించే ప్రార్థన అనకూడదు, దేవుని హృదయాన్ని మార్చే ప్రార్థన నీలోకి రావాలి. నీలోకి దేవుని చిత్తాన్ని ఎరిగిన ప్రార్థన రావాలి. దేవుని చేత ఆ యొక్క మరియా కన్నీళ్లు విడిచేటట్టు చేసిందండి. ఇదండి నేను చెప్పాలనుకున్నది. దేవుడు నీతో ఉన్నాడు, నీ కన్నీళ్లు వృధా కానివ్వు. దేవుడు హృదయాలు ఎరిగినవాడు.
ఎందుకు ఆయన నిన్ను కఠినపరుస్తున్నాడు? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా కఠినంగా ఉంచుతున్నాడు. నీలో మెత్తటి హృదయం రావడం కోసం. సో లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ హృదయంలోకి నువ్వు తొంగి చూడు, నీ అంతరంగంలోకి తొంగి చూడు. అక్కడున్నాడు దేవుడు. యుద్ధరంగం నీ అంతరంగంలోనే ఉంది. ఎప్పుడైతే నీ యుద్ధరంగంలో, నీ అంతరంగంలో సమాధానం వెతుకుతావో, సమాధానకర్త అయిన దేవుడు నీలోకి వస్తాడు. పరిస్థితులు క్షణంలో మారిపోతే అందరూ సంతోషంగా ఉంటారు, నీతో ఆనందంగా ఉంటారు. కన్నీటితో దేవుని సాధించేద్దానమాక, కన్నీరు వ్యర్థంగా పోనివ్వమాక. ఆయన సన్నిధిని జాగ్రత్త సుమా. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడే. ద మోటివ్స్ హీ నోస్. మరి కొంచెం ఎక్కువ అయింది, పర్వాలేదు, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన కన్నీటి ప్రార్థన కోసం ఇదిగో నేను చెప్పిన వాక్యము అది సత్యం. అది నా జీవితంలో కార్యం చేసింది. మనిషి కోసం ఏడ్చే ఏడుపు కంటే నీ యొక్క అయా నా మనస్సుని ఇచ్చిన దేవుడా, మంచి మనస్సు కలిగిన దేవుడా అని నిన్ను ఘనపరిచే ప్రార్థన నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి వాక్యం వింటున్న వీరిని, వీరి కుటుంబాన్ని ఈ రోజు నుంచి మనిషి కోసం కాక నీ కోసం కన్నీరు కాచే బిడ్డలుగా వీరిని చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.